సో గైస్ ఈ రోజు అయితే శ్యామన్న వాళ్ళ మమ్మీ మీద డేంజర్ ప్రాంక్ చేస్తున్నాం అన్నమాట. గో కనిపించదు అంటే ముంగడ నీ మీద నాకు మనసాయనే ఏనాడు ఎవరా ఏమైంది? అరే ఏదో బాధ ఉందంటే చెప్పుకో, నీకు వచ్చింది మాట్లాడుతున్నా. నువ్వు ఓ మా ఇంటికి ఓ, నేను వస్తా. చేసింది నువ్వు మళ్ళీ అట్లా చేస్తున్నావు. మనిషితో కూర్చుంటా తప్ప అమ్మ గట్లా చేస్తావు. ఇట్లా కూర్చుని ఇట్లా ఏం లేదు. కాదమ్మా, నీకు ఆడి మనిషివి, నువ్వు ఒక మనిషి మీద చెయ్యేసి కాలేస్తే నీకు ఏమి ఇష్టం అది అని చెప్పుకోవాలి. అది ఇష్టం అంటావు, రేపు కడిపోయింది అంటావు, నా ఇల్లు అంటావు, నన్ను బయటికి వెళ్ళదే నువ్వు ఉంటావు. ఇది ఒక్కటే ఆయన నీకు దండం పెడతా. జన్మ అంటుంటే ఇంకా మళ్ళా నాకు జన్మల ఇంకా ఇంకో కానుపులు కాదు, వాడు భగవంతుడు మళ్ళా పుట్టిస్తా అన్న పిల్లలు. సో గైస్ ఈ రోజు అయితే శ్యామన్న వాళ్ళ మమ్మీ మీద డేంజర్ ప్రాంక్ చేస్తున్నాం అన్నమాట. సో ఈ వీడియో ఫుల్ క్రేజ్ పోతుంది. ఏంటంటే అరే నీకు తెలియదురా, వద్దురా నా మాట. నువ్వు మా అమ్మ ఉల్టా ప్రాంక్ చేసేస్తుంది చెప్తున్నా, చేసుకుంటా. రియాక్షన్స్ ఇవ్వాలి మనం చూడబోతున్నాం. అది కూడా నీ మీద మీకు అర్థమవుతుందిరా నాయన, వేరే ఉంటది. వేరే ఉంటది మరి చూస్తావా? నెక్స్ట్ ఉండాలి, నీదే ఉండాలి. నీకు టార్చర్ చూపించాలి ఈరోజు. అది చెప్తున్నా. ఫోన్లు గీళ్ళు అన్ని వాళ్ళ కొట్టేస్తుంది, లొల్లి చేసేస్తుంది. నేను చెప్తున్నా పుణ్యానికి ఎందుకు రా మేము పెట్టుకున్నాం అనుకుంటారు. మేము పెట్టుకుంటలేము అంటే నీ మీద తీసి పెడుతున్నాం. మమ్మల్ని మీరు ఎస్కే కాకండి, నన్నేమో ఇరికిస్తారంటే ఎప్పుడు నా మీదే ఒక అమ్మాయి సెట్ చేస్తాం సార్, మంచి అమ్మాయి. ఒక అమ్మాయి సెట్ చేస్తున్నాం మీకోసం. మస్తు ఉంటది అన్న పిల్ల మాత్రం చెప్పాలి. అమ్మతో నేను తనులు చూసినట్టు అనిపిస్తుంది. నీకు ఇష్టం చాలా. జీవనం సెట్ చేసారు. అదే ఇప్పటికిప్పుడు అమ్మాయి నేరుగా పట్టుకోసం మన జిల్లా అవైలబుల్ ఉంది, తీసుకొని వెళ్ళిపో. నడుపు నమ్మలేకపోతున్నా. వీడియో ఏంటంటే ఇద్దరు ఒక పార్క్ లో కూర్చొని ఉంటారు, పార్క్ లో ఇంకొక కాడ కూర్చొని ఉంటారు. మనం సీదా ఆంటీని తీసుకొని వస్తాం అనమాట. సో ఆంటీ దగ్గర పోవాలి, ఇద్దరిని చూస్తారు ఆంటీ. సో ఆంటీ రియాక్షన్ చూసాం మనం ఎట్లుంటది. ఏంది అన్నం మీద పగుంది కాబట్టి అది చేస్తున్నాం అన్ని. ఏం చెప్పారా? అసలు పాపం. సరే ఈ రోజు ఆగే టైం ఉంది, మనకు టైం వస్తుంది. అప్పుడు మనకు టైం ఉంటది, ఏముండదు. టైం మొత్తం మాకే ఉంటుంది. టైం వస్తుంది. మనం అయితే ఆంటీ తీసుకొని వచ్చేసాం అనమాట. సో గైస్ ఆంటీ అయితే వచ్చేసింది అనమాట మన దగ్గరికి. మీరు అలా గుర్తుపట్టే ఉంటారు ఆంటీ. లాస్ట్ వీడియోలో ప్రసన్న వాళ్ళ మదర్ ఆంటీని పిలిచిన ఇప్పుడే పిక్ చేసుకున్నాం. అసలు అంటే ఎందుకు ఇట్లా చేస్తున్నాను అసలు సామాన్ నాకు అర్థమైతే మాకు కూడా దూరం అవుతున్నావు మొత్తం. అసలు మాతో మాట్లాడతలేదు ఆంటీ రోజు. ఇప్పుడు అర్జెంట్ రా అన్నారు కానీ ఏం చెప్పలే కదా, మా మ్యాటర్ ఏం చెప్పలేదు. నీకు చెప్పేది కాదు, డైరెక్ట్ చూపించే కాదు, చెప్తే కాదు. అంటే మీరు చెప్తేనే కదా నాకు అర్థం. మీకు చూపించిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మేము చెప్తే మీరు నమ్మరు. అరే ఏంది మా కూడా అట్లా కాదు, ఇట్లా కాదు, ఇట్లా కాదు అని చెప్పి మీకు అనిపిస్తుంది. కానీ డైరెక్ట్ చూపిస్తే ఏంటంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఏంది అని చెప్పేసి. ఐడియా వస్తుంది, తెలుస్తుంది. ఇక్కడ సామాన్ గురించి ఏంది, ఎంత తెస్తున్నా, ఏం చేస్తున్నా అన్ని తెలుస్తుంది. మీరు ఏం చెప్తుండ్రో నాకైతే ఏం అర్థం అయితే. అదే అంటే మీకు అర్థం కాదు, అందుకే సామాన్ అట్లా చేస్తుండు. జర ఒక 2 నిమిషాలు మీరు ఒప్పుకోమంటారు, అన్ని తెలుస్తాయి మీకు. చూడండి చెప్పొచ్చు కదా నాన్న, చూసేది మీ మీద నమ్మకం అయితే ఉంది కదా. పిల్లతో తిరుగుతుండు, మనతో మాట్లాడతలేడు. రోజు ఇదే పని, రోజు ఈ టైంకి రోజు ఆ పార్క్ కూడా ఉంటది మాది. ఆ పార్క్ లో కూర్చొని అంతా ముచ్చట్లు పెడుతుంది రోజు.
నాకైతే మీరు చెప్పేది నమ్మకం లేదు బాబు. అయ్యా నమ్మకం లేదా మమ్మల్ని మీకు అర్థమవుతుందా డైరెక్ట్ లైవ్ లో చూసినా అర్థమవుతుంది మీకు గ్రహిస్తున్నా కదా, నాకైతే నమ్మకం లేదు. అట్లా చేస్తున్నా అంటే నాకు నమ్మకం లేదు. ఇప్పుడు ఆ నమ్మకం మేము మొత్తం చూపిస్తాం మీకు క్లారిటీగా. ఫస్ట్ నమ్మలే, తర్వాత కళ్ళతో చూసిన తర్వాతనే నమ్మినా. మేము కూడా ముందే నమ్మలేదు. వాళ్ళే చెప్పినప్పుడు ఏమనుకుంటుర్రో మీరు, ఎందుకు ఆయన మీద అట్లా చెప్పాలనుకుంటుర్రో నాకైతే అర్థమైతే. మేము ఎందుకు చెప్తామండి, అదే అందుకే చూపిస్తాం చెప్పాం. నేను మీకు కాల్ లో చెప్పలేదు, డైరెక్ట్ చూపిద్దామని తీసుకొని పోతున్నా. చూడండి మీకే అర్థమైతే ఆయన అసలు ఏం చేస్తున్నా, మనిషి ఏందో అర్థమైతే లేదు. చూద్దాం, చూసినాక గానీ అప్పుడు మీ సంగతి ఆయన సంగతి బయట రైట్ అంటే మీరు మమ్మల్ని ఏమన్నారండి, ఎందుకంటే సామాన్ వేసే తప్పు పెద్ద తప్పు మీరు మీ కళ్ళతో చూస్తారు కదా ఇప్పుడు. సరే చూడండి, ఎవరు చేసే తప్పు అనేది చూస్తేనే కదా అవునవును. అర్థమయ్యేది. మీరు తప్పు చేస్తుందా ఆయన తప్పు చేస్తుండా అనేది నాకెట్లా అర్థమవుతుంది? అంటే మీరు మాకు టైం ఇచ్చారు కదా చాలండి. మీకు మీకు ఇప్పుడు ఏమంటారు ప్రూవ్ చేస్తాం మీకు. పిలవంగానైతే మీరు వచ్చారు, అది చాలు మాకు. ఎందుకంటే ఎప్పటి నుంచో మీకు చూపిద్దాం అనుకుంటున్నాం కానీ ఈ రోజు వీలైంది మీకు. సో అందుకని చెప్పేసి ఇక తీసుకొని వస్తున్నా మీకు. వెళ్దాం, ఇక్కడ ఉన్నాడు పార్క్ లా. మన పురాలు ఆల్రెడీ ఫోన్ చేసి చెప్తున్నారు మనకి. చూద్దాం, చూసినాక అది కూడా చూస్తే అర్థమవుతుంది. మీరు అన్నది కరెక్టా, ఆయన చేసేది కరెక్టా ఏంది. సరే ఎలా చూద్దాం మన ఏడుండో. ఇప్పుడు ఈ చెట్ల పొదరాలు ఏం చేస్తాడేమో అర్థమవుతుంది మనిషి. మీతో తిరిగినప్పుడు మీకు అర్థం కావాలి కదా. మమ్మల్ని వదిలేసి తిరుగుతున్నాం, అదే కదా బాధ. మాతో తిరిగితే మంచిగా ఇంట్లో పోతున్నాం మేము. మీతో తిరిగినప్పుడు మీకు అర్థం కావాలి కదా, మీకు కూడా తెలిసే ఉంటది కదా. మాతో తిరిగినప్పుడు మంచిగా ఉండే. మా మాతో తిరుగుతలేడు, ఇప్పుడు మాతో మాట్లాడతలేడు. ఫోన్ చేసే వాళ్ళు ఎత్తలేడు, ఎన్నిసార్లు ఫోన్ చేసిన వాళ్ళు ఎత్తలేడు. నమ్మంటావా? నీతో మాట్లాడతలేడంటే ఎట్లా నమ్మాలి? అయ్యో పెద్ద మాట. అదే కదా అంటే మా బాధ, ఎవరు నమ్మరు. అందుకని మిమ్మల్ని పిలిచినాం. ఎట్లేసి మీరన్నా ఇప్పుడు ఎట్లేసినా ఎందుకు మాట్లాడతారు మీరు అడుగుతారనే పిలిపించిన. ఒక పెద్ద క్వశ్చన్ వేస్తారు మీరు. సరే అడుగుదాం, అది కూడా చూస్తేనే ఏదైనా. అడిగేది కాదండి మీరు, మీకే అర్థమైతే చూడండి. అగ్గో అగ్గో కనిపించండి అంటే ముంగడు. రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు చేసి మాడుతుందా వచ్చిన దిగు 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 అంటే వెళ్ళరా అంటే సౌండ్ ఇప్పుడు ఏమనకండి, ఇక్కడ పెట్టేసాను. ఇప్పుడు ఏమనకండి. ఆ బ్యాగ్ ఇక్కడ ఇచ్చేసి పందారం బయట పడ్డాడు ప్రసాద్ అట్లా చేస్తుంది. ఎవరా ఏమైంది రాబాయ్? ఆగమ్మా, ఏమైంది? అరే ఏదో బాధ ఉందంటే చెప్పుకోనికి వచ్చింది మాట్లాడుతున్నా. ఎవరు లేరు నువ్వు తప్ప. అరే మీరు మా అమ్మని ఎందుకు తీసుకొచ్చిర్రా? అరే వీళ్ళు కావాలని తీసుకొచ్చిర్రమ్మా. చేయలేసి మాట్లాడవేముందా అండి? అరే మీరు ఉండకనే ఉండరేంద్రా, ఏదో ఆమె కావాలని తీసుకొస్తే ఆమెకి ఏదో బాధ మరి. ముఖం చూపి ముఖం చూపి. ఎవరు ఆమెకి ఏదో బాధ ఉందని వచ్చిందమ్మా. ధర్మరాజువా? అరే ఏదో నువ్వు ఉండమ్మా, ఏమన్నా ఉంటే నాతో మాట్లాడు. ఇదివరకు చేసింది అరే ఇప్పుడు ఏమైందమ్మా, ఎందుకు నువ్వు సీరియస్ అవుతున్నావు? సీరియస్ ఇంకేమి ఉన్నదని సీరియస్ కాకుండా ఉన్నది. నాకు సీరియస్ ఏం చేస్తున్నావు? అసలు నీకు ఈడు ఉన్నాను ఎవరు చెప్పిరమ్మా? ఫస్ట్ ఓడి చెప్పిరు. అగో మళ్ళీ ఆమె దగ్గర పోతున్నావు. ఏం కదా ఏం చేస్తున్నావు అన్న? మళ్ళీ ఆమె దగ్గరకు వచ్చినా అంటే మీ ముంగడ ఏందంటే ఇది మళ్ళా తిరగొట్టుకున్నట్టు. ఏంది ఆమె ఎవరు, ఏంది కథ, ఎంత నాకు అరే నువ్వు ఓ మా ఇంటికి ఓ, నేను వస్తా. ఎందుకు నువ్వు చేస్తున్నావు అంటే చేసింది నువ్వు మళ్ళీ అట్లా చేస్తున్నావు. నీ కథ ఏమైందమ్మా? ఒకరితో మాట్లాడితే తప్ప అనే మాట్లాడదాం. అరే నువ్వు ఆ పిల్ల దగ్గరికి ఎందుకు పోతావమ్మా?
అరే నువ్వు ఇంటికి పో అమ్మా, ఏం లేదు గాని. అరే నా మాటినమ్మా నువ్వు. అరే మమ్మీ మీద వస్తావేందా నువ్వు గిట? అది కథ ఏందనేది ఏ కథ లేదు, నువ్వు ఇంటికి పో. తెలవాలి. దాచుకుంటున్నందుకు మళ్ళా అరే వాళ్ళ ఇంట్లో చూస్తే టెన్షన్ కాదా కాలిపిలి? ఏమీ ఏం కాదు ఇక. టెన్షన్ కావద్దు. మరి ఏమేం కావాలి? ఆలోచన గురించి ఆలోచిస్తాం, మరి మునింకల గురించి కూడా ఆలోచిస్తాడు. ఆల్రెడీ పెండ చేసిపోయింది ఒకటి. అవునా? ఇప్పుడు అరే ఇప్పుడు అవన్నీ వీడియో పెట్టిరమ్మా, అవన్నీ ఎందుకు మాట్లాడతావు? వీడియో మా బంద్ చేయి. నీ హెల్త్ మంచిగా లేదు, నువ్వు ఇంటికి పో అమ్మా, ఏం కాదు. నాయనా, పెడతా. ఎంతో ఇయ్యాలతోనే కథ బాగుంది. మనిషి పెట్టుకుని ఇంటికి పోతే మళ్ళీ దానికి ఆలోచించి అయిపోతుంది మళ్ళీ ఆంటీ. అరే అనిల్, అరే నువ్వు ఎందుకు రా భయ్? ఏదైనా నువ్వు ఏం చేస్తావు? అరే నువ్వు ఎందుకు రా? ఆమె ఎందుకు తీసుకొస్తున్నావు? నా మీద వాళ్ళే కదా అన్న మరి ఎవరు అరే ఏంది విజయ్, నువ్వు కూడా అట్లనే చేస్తావు. ఇంకేం చేస్తారు మరి? అమ్మ నువ్వు వద్దమ్మా ఇంటికి, వీళ్ళు ఇట్లా కావాలని చెప్తున్నా, నీకు అర్థమైతలేదు. అంటే ఇట్లా వస్తారా? కాపాడుతుంటే కావాలని చెప్పి. అదే కదా, మేమేదో తీసుకొచ్చి పెట్టండి మాట్లాడుతుండేండి అండి. మంచోడా నువ్వు మంచోడు. అదే కదా, నువ్వు మంచిగా అయితే కాదు నాకు ఇప్పుడు ఏంది నువ్వు మాట్లాడతావా? మాట్లాడే పిలుపు. ఇది వరకు నువ్వు ఎవరు ఆ కథ ఏంది, కార్ఖాన ఏంది, ఏం చేస్తున్నావు, నువ్వేంది, మనం ఏంది? కాదు విజయ్, ఇది వరకు ఒకసారి మా చిన్నోని దగ్గర పోయి వచ్చే వరకునే కంప చేసి దాంతో లొల్లి, ఆ ఈడో లొల్లి, అదో అరే అదంతా అయింది. ఇప్పుడు మన జీవితం ఏంది, మనం పెట్టుకున్న పని ఏంది, మనకు వచ్చే పరిస్థితి ఏంది, నువ్వు చేసే కథ ఏంది? ఇది పద్ధత. ఆయనకి పద్ధతి తెలిసి ఇంత బండి వచ్చి ఏళ్ళు మాట్లాడతాం. మనిషివి ఎక్కడి నుంచో ఎక్కడికో వచ్చినాము, అడవిలో ఉన్నట్టున్నాము, ఆడ ఇల్లు మొదలు పెట్టుకున్నాము. నువ్వు రోజు ఈ టైంలో వచ్చి ఇంకేసి వస్తాడు. పద్ధతేనా? ఇది ఒకటి దొంగ. ఇప్పుడు అసలు ఈ సంగతి తెలుసుకోవాలి. అరే నువ్వు ఆమె దగ్గరికి పోకమ్మా. ఏం మాట్లాడుతున్నావు ప్రసాద్? ఇంకా ఎంతగానో మాట్లాడతావు, మమ్మల్ని ఎంతగానో నోరు మూపిస్తావు. అరే ఒక మనిషితో కూర్చుంటా తప్ప అమ్మా గట్లా చేస్తావు. ఇట్లా కూర్చుని కూర్చునేది వారం రోజులు అయింది మాతో మాట్లాడి, మాతో ఉండి టైం స్పెండ్ చేసి వారం రోజులు అవుతుంది. రోజు వచ్చి ఆడ ఈడొక రోజు, ఆడొక రోజు, ఈడొక రోజు చేసి రోజు వదిలేస్తున్నావు. ఆ రోజు ప్రతిరోజు ఇద్దరు అనుకొని తీసుకొచ్చిరా మ్యాచింగ్. ఎప్పుడన్నా ఇళ్ళ నీడ కోడలు ఇంకా ఇవి ఆంటీ కూడా మంచిగా కలర్ ఇళ్ళని చూడలే. చూడలే రోజు వచ్చి అమ్మ పద్ధతి మంచి పద్ధతేనా ఈ అరే పద్ధతి? ఆంటీకి ఎందుకు చెప్తున్నావే? ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఎన్నిసార్లు వస్తున్నావు డైలీ ఫోన్ మళ్ళా రేపటి ఇళ్ళ ఆమె తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు నిలబడతారు. అరే ఏం లేదు, మాట్లాడకు. ఏం మాట్లాడుతున్నావు? ఏం పద్ధతి ఏం కథ ఏందమ్మా? నీకన్నా సిగ్గు శరం ఆడపిల్ల ఉన్నావు, అయ్యమ్మ ఉన్నారా లేరా? ఏంది ఇదేనా? ఇంకోడు జీవితాలు అన్ని నాశనం వేసుకుంటుంటారు వాళ్ళు. అయితే మేము సంక్రాంతి పోవాలా? అదే కదా. అరే ఆంటీ కూడా ఆలోచించావా? గులేదా జర్ర కూడా నీకు ఆంటీతో మాట్లాడుతుంటే ఇంత కూడా అయ్యమ్మకే పుట్టినవా? ఏం అడవిలో పుట్టినవా? కొంచెం ఏం మాట్లాడు. నువ్వు నేను నన్ను అడుగుతా నేనేం చేస్తా? మాట్లాడు, పోయి ముంగడు పోయి మాట్లాడు. ఏం కాదు మాట్లాడు. అప్పుడు ఇప్పటిదాకా చేసుకొని మాట్లాడినా, ఇప్పుడు ఆమె మాట్లాడని కూర్చో, నువ్వు మాట్లాడు. మాట్లాడుతుంది ఇప్పటిదాకా. కాలి ఒకటే ఏముందన్నా రేపు ఇప్పుడు ఓనీ రాదమ్మా, ఏదో అయిపోయింది. ఇల్లు పెట్టుకొని ఈడ చూసుకుంటా పరిస్థితి ఆడ ఉసుకొచ్చేది ఉంది, ఇటుకొచ్చేది ఉంది. రూపాయి లేకుండా ఇది మేము ఎన్ని బాధలు పడి రోజు 4 నెలల నుంచి వీళ్ళు ఇల్లు పెట్టుకుంటే కావాలని- ఈడొచ్చి నువ్వు తమాషాలు చేస్తున్నావు. ఈ తమాషాలు మీరు మజాక్ చేసుకుంటారు. చేసేదే ఆ పని. ఇంటికి పోయినాక లొల్లిలు అయితే నీళ్లు పట్టి చూడు ఈ జై మొత్తం జరిగింది. ఆడ మన ఇంటి పని అయితే ఇక్కడ ఇసుకొచ్చేది ఉంది, ఇటుకొచ్చేది ఉంది. ఎవరు చూసుకోవాలి? సిమెంట్ గిమెంట్ మేము రావాలా? మంచిగా ఉంది నీ పని. మంచి చూస్తున్నావు. మేస్త్రీలతోని చేసుకోరు. ఎట్లా ఉంది ఇగో, ఇగో, కథ, అయ్యో, ఏంది? చేసుకో. దాని మీద చెయ్యకు. నీకు చెప్పాలి ఆంటీ ఏం చెప్పింది కాలు వచ్చేటప్పుడు? మావాడు అట్లా కాదు, మావాడు పద్ధతిగా ఉంటాడు అని చెప్పి చెప్పింది. అమ్మ నువ్వు చేసేది పోయి మీ ఇంటికి పోదాం పై తీసుకోరా. ఏదో ఒకటి తెలియాలి దా. నడు, ఓ నువ్వు. నడు, ఓలు ఎవరు నువ్వు? తీసుకున్నాను. ఏదో ఒకటి తెద్దాం పా. మీ అమ్మేందో మీ అయ్యేందో పోదా. ఏదో బాధ ఉందంటే చెప్పనీకి వచ్చినా ఏం బాధ? తిరుగుతావా అన్న నువ్వు? ఆంటీ ఇదేం బాధ ఆంటీ? కాదు. పాపం ఆంటీ ఎట్లా చేయబోతుందా? అరే ఆమెకి ఏదో బాధ ఉందంటే చెప్పనీకి వస్తే మాట్లాడినానమ్మా. మరి మేమందరం లేవా అన్న? మేము కాదండి. బాధ నీకొక అదే కదా. చెప్పుకుంటా బాధ మంచిగా ఉంది అన్న ఇద్దరిది. మంచిగా ఓదార్స్తున్నావు, బాగా మంచిగా ఓదార్స్తున్నావు. ఎప్పటి నుంచి ఇష్టం? 5 నెలల నుంచి
5 నెలలకే నీకు చేయలేసేది కాలేసేది అను చెయ్యలు కాళ్ళు ఎవరు వేయాలి? పిచ్చి ఎందుకే పిచ్చి మళ్ళీ మాట్లాడుకోవాలి. 2,000 షోల్డర్ మీద వేసిన ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాం, దాన్ని కూడా తప్పుగా ఎందుకు తీస్తున్నారు? అన్న నీకు దాని ఏమో దడుస్తున్నావు. ఆహా, కాదమ్మా, నీకు ఆడి మనిషివి, నువ్వు ఒక మనిషి మీద చెయ్యేసి కాలేస్తే నీకు ఏమి ఇష్టం అది అని చెప్పుకోవాలి మేము. ఆంటీ అరే ఏ సిగ్గులేదు దీనికి కొంచెం కూడా. విజయ్ మీరు కూడా అట్లా మాట్లాడితే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని తెలుసా తెలియదు? మీరే చేసుకుని నువ్వు కూడా చేసుకొని కూర్చుంటావు కదా నా మీద. నాకేం పని ఉంది అలా, వేరే పని ఏం లేదనుకున్నా నేనే అట్లా. ఈయన కూడా అట్లానే కూర్చుంటాడు, ఆయన ఒక్కడే ఏం లేదమ్మా కాదు ఏడికైనా వచ్చి ఎవరు లేని జాగ్రత్త కూర్చొని చెయ్యేసి ఏమంటారు దాన్ని తప్పు కాదు. పిచ్చి పిచ్చిగా గొడవలు పెట్టి అని చెప్తున్నా నేను. అదే చెప్తున్నా మేము, తప్పేముంది? ఏం చేస్తుంటే నీకు ఆడపిల్ల అయి ఉండి ఎవరి మీద చేసినా ఎవరి మీద చేయకపోయినా నీకు ఒక క్రమశిక్షణ ఉండదా? అవునా అండి, అవన్నీ అంత క్రమశిక్షణ ఫ్రెండ్స్ అనేటోళ్ళు ఎట్లయినా ఉండొచ్చు, తప్పు లేదు, తప్పు చేస్తేనే భయపడాలి మనం ఎప్పుడైనా. నువ్వు తప్పు చేసినావు తప్పు చేయలేదని ఏమన్నా నీ దగ్గర ఉందా? ప్రూఫ్ ఆయన దగ్గర ఉందా? మేము తప్పేం చేయలేదు, మాట్లాడుతున్నాం. అంటే తప్పగా చెప్పు. దేనికి తప్పు? తప్పగా చేయడం తప్ప? ఆడంటే మగ పిల్లగాడానికి బుద్ధి లేదు, నీకేమైంది? నీకన్నా ఉండాలి కదా. అనేవి ఇష్టం కాబట్టి అంత మంచి కూర్చున్నాను, లేకపోతే ఇంకా చేయలేస్తే మంచిగా ఇవాళ ఇష్టంతో అనిల్ దౌడ పగిలిపోతుంది అనవసరంగా. ఆయన ఎక్కడో ఇరికిస్తారు, నీకు అర్థం కావట్లేదు, నేను ఇరికిస్తున్నారు వాళ్ళు ఫ్రెండ్స్. అంతే కదా. ఇవాళ ఇష్టం అంటావు, రేపు రేపు కడిపోయింది అంటావు, నా ఇల్లు అంటావు, నేను నన్ను బయటికి వెళ్ళదే నువ్వు ఉంటావు. ఇప్పుడు ఇక నువ్వు రావద్దు నాయన, ఇంటికి రావద్దు, నువ్వు నా ముఖం చూపించకు, నేను నీ ముఖం చూపి. ఎందుకన్నా జస్ట్ ఏదో బాధ ఉందంటే వచ్చినా నువ్వు గట్లా సీరియస్ అయితే చాలా బాగా ఇక చూసుకుంటా. వద్దు, ఇక చాలు, ఇక నేను నువ్వు చెప్పిన కాడికి నువ్వు చెప్పినావు, నేను ఇన్నంత ఎంత బాధపడుతుంటే ఎట్లా చేస్తున్నాను ఏం చేసినాను రా, జస్ట్ ఏదో బాధ ఉందంటే మాట్లాడడానికి వచ్చిన కరెక్ట్ నువ్వు చెప్పు. మనం దగ్గరకు వచ్చి spot గా ఏదో కూర్చున్నాము మనం నిన్న వీడియో చేసాం కదా. ఓపెన్ ఈడ కూర్చో. కుక్కలుగా దాని మీద మీ ఇద్దరి కోసమే గుట్ట కట్టించినట్టు ఆయన కట్టించుకుంటున్నాడు ఇట్లా. అది మన ఇద్దరం కూడా ఒక్కడ అక్కడ పోయిండు, ఒక్కని వీడున్నావు, మంచి చెడ్డ చూసుకోవాలి, మనిషి ఆరోగ్యం బాగాలేదు అని ఒక్కసారన్నా ఆలోచించాలి. ఏం చేస్తానన్నా మనం పని చేసే పని నేను చేస్తున్నాను కదా. అంతరాత్మ కనుక నువ్వు ఏం చేస్తున్నావా ఏం చేస్తలేవో నీ గుండె మీద చేసుకొని నువ్వు అర్థం చేసుకో. అదే బాధపడుతుంది అసలు దూరంగా అర్థం చేసుకోలేము. మీ కాలు పట్టుకుంటా నేను, మనం మంచిగా చూసుకుంటా నేను. నేను వెళ్ళిపోనా నీ చేతిలో పెట్టి? వద్దు, మీరు నాతోనే ఉండండి, నేను చూసుకుంటా. నీ చేతిలో పెట్టి నేను వెళ్ళిపోదునా? మీ ఇద్దరిని నేనే చూసుకుంటా. ఏడుండి? మీ ఇంట్లో ఉండి. మా ఇంట్లో ఉండా? చూసినావా ఇది కథ. ఏదో చెప్పు. ఇది ఫ్రెండ్షిప్ అంట, మరి మన ఇది మంచిది అంట. ఇది ఓదార్పు చూడు ఎంతవరకు వచ్చి. నువ్వు ఏం మాట్లాడానికి వచ్చినావు? మా అమ్మతో మాట్లాడితే మా అమ్మతో అట్లా అక్కడి నుంచి మాట్లాడతావు కదా నువ్వు, ఇంకా నువ్వేం చెప్పకపోతే ఆమె నన్ను వీళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేదు. ఎట్లా బతుకుంటారు ఇక లైఫ్ లో? ఇద్దరం ఫ్రెండ్స్ అని నమ్మట్లే కదా. తెలిసి అన్నప్పుడు నువ్వు నేను మీ ఇంటికి వస్తా, నిన్ను మంచిగా చూసుకుంటా. అప్పుడైనా మాట్లాడతావు అనుకుంటే నువ్వు మాట్లాడతలేవు కదా, నేను అన్ని చెప్తున్నావు కూడా. అంటే నీకు మీరు ఇష్టం ఇంకా ఉందా? మా అమ్మ ఏమనుకుంటుంది? మా అమ్మ నీకు ఇష్టం తప్పగా ఉందా? నువ్వు అట్లా మాట్లాడదా? తప్పేముంది ఉన్నదే మాట్లాడింది ఆమె. మీ ఇద్దరి మధ్యలో ఏం మాట్లాడింది నాకైతే మీ విజయ్ మీరు అనవసరంగా నేను ఇరికిస్తాను. కాదు ఆంటీ గురించి అనిపిస్తుంది అన్న. మన మీదకి ఇష్టం అంట. ఆమె ఏమన్నది? నోట్ల నుంచి ఏమొచ్చిందో నువ్వు ఆమె అది కూడా ఏమన్నది? కట్టుకోయినా? అదే కదా ఆమె ఏమన్నది? మన మీదకి ఇంటికి ఇష్టం వచ్చాక అంట. నేను చూసుకుంటా అంటుంటివి, ఇప్పుడు ఎందుకు వస్తావు మా ఇంటికి? నీకు ఏం పని ఉందని వస్తావు? ఏం హక్కుందని కోడలు లెక్క వస్తుందంట, కోడలు లెక్క. సిగ్గులేదా జర కూడా? ఏం మాట్లాడుతుంది అర్థమైతలేదా? మళ్ళా కోడలు గీడలని మాట్లాడుతున్నావు. కోడలు అరే ఏంటన్నా ఇది? ఇది ఒకటే గట్టి ఏ కొట్రి నేను ఈడ చూస్తుంటే నీకు నేను మెత్తగా అవపడుతున్నా. నా సంగతి ఏందో నేను నా దగ్గరికి రాని. ఆంటీ ఇప్పుడు ఈమె ఇంతవరకు వచ్చిందంటే కథ ఈడకి స్టార్ట్ అయింది, ఆడికింది కాదు. దగ్గరికి రా. నాకు ధైర్యం ఇచ్చినావు, ఎవరైనా వస్తే అరే నేను ఏమన్నా పెళ్లి చేసుకుంటానా? జస్ట్ ఏదో మాట్లాడడానికి వచ్చిన. మీ ఇంటికి దొరకపో తీసుకెళ్తా. అంటే ఒక ఏముంటది? అరే మేము తీసుకుపోతాం రామన్ కూడా. ఏ కుక్క పిల్లని అనుకుంటున్నావా నేను? జువానంగానే రానీకి ఏం మాట్లాడుతున్నావు? 6 అడుగులు అందగానే చూసుకున్నా, ఇక నా అంత అందగైతే లేదు ఇక అని అనుకుంటున్నావా? ఇంతందం దారి మళ్ళిందా ఏం లేదు, ఆయన మనసు చూసి ఆయన అందరినీ చూడలేదు. లోపలి పోయా
చాలా మంది ఆయన చూసారు ఆయన చాలా మనసు. మంచోడు. మంచి ఇవే అందరు ఇవే మాట చెప్తారు. ఆయన మనసు మస్తు లోపల. అరే ఊరికూరికి చాలా మంది ఎంత మందితో ఆడుకున్నావు అట్లా చెప్తుంది. మంది చూస్తాను. నువ్వు కూడా ఏమన్నా గ్యారెంటీ అని అరే ఏం నమ్మకం లేదు. ఉందంటది పోయి మా అమ్మ, నువ్వు అన్ని నమ్ముతావా? అట్లా కూడా మోసం చేసినావు, ఇంకెంత మంది ఇట్లా మోసం చేస్తున్నావు సార్ నాకు అర్థమైతలేదు. నువ్వు పోయేది ఉంటే ఇప్పుడే పో. ఇంకా నేను నీ రోడ్ మీదకి వచ్చినాక పోతే నువ్వు వేస్ట్. అంటే మీరు హామీ ఇస్తున్నారు ఆయన రోడ్ మీకు తీసుకొస్తాడని. వస్తాడు. మళ్ళీ రేపు పొద్దున అదే అయింది ఇదే అని- మళ్ళీ రేపు పొద్దున అదే అయింది ఇదే అని చెప్పి మా ఇంటి కాడికి అయితే నమ్మకం ఉంది విజయ్, అనవసరంగా మీరు మాట్లాడకండి. వాటర్ కూడా తెచ్చుకుని ఇద్దరు కలిసి. కడిపోయింది ఇడిపోయింది అని మళ్ళీ మా ఇంటి కాడ రావద్దు. ముందే చెప్తున్నా, చెప్పుతాను కూడా మా రోజు కూడా నేను. నువ్వు ఇంకొకసారి ఆ నమ్మకం మీద వచ్చినావు అనుకో, నడి రోడ్డు మీద ఈ కొంగు పట్టుకొని అడక తిన్నా కూడా ఎవడు పెట్టాడు. సిగ్గున్నాదే ఏమడుగుతున్నావే గుడ్డి అన్న గుణ చేసుకోరాదే కానీ నువ్వు చేసుకున్నావు అంటే అదేదో ఇష్టం చేసుకో. నా మాటిని నిన్న మీకు లేకపోయినా నమ్మకం నాకు ఉంది సార్. అర్థమైతలేదా నీకు? సరే పని నీకు, సరే పని నీకు. కొడతా కొడతా నేను. నేను ఆడి మనిషినే, నువ్వు ఆడి మనిషి కాబట్టి నేను చెప్తున్నా, నీ లైఫ్ ఇప్పటికి ఖరాబ్ చేసుకోకు. ఇప్పటికన్నా నువ్వు ఆలోచించుకో. శ్యామ్ ఏంది ఇది? అరే నేను కాదు పోయి, ఎవరు చెప్పినా ఎవరు మాటలు నమ్మొద్దు. నేను నీకేమన్నా చెప్పినా నేను పెళ్లి చేసుకుంటా నాకేంది పెళ్లి ఓదార్చుకుపోన్నావు లేకపోతే ఓదార్చు. పోయినావా? ఓదార్చుకునేది పోయి, ఏదో మాట్లాడేది ఉందంటే ఏదో బాధ ఉందంటే వచ్చినా నేను. వెళ్ళిపోనండి రైట్ సాంతకి వెళ్ళిపోయి. నువ్వు వెళ్ళిపోవడం ఇంకేముంది. ఇంకా నువ్వు ఇంకోసారి నా కళ్ళకి అవపడొద్దు నాయన. అరే ఆమెతో ఏం లేదమ్మా, అరే నువ్వు పోనీ అండి. అవుతున్నావు. అంటే నువ్వు చూసుకుంటా ఆయన ఏమనుకుంటారు, మా వల్ల మీ ఇద్దరికి ఏమైంది నీ అనుకుంటా. వల్లనే మరి. ఏది మా వల్ల మీరు చేసే పని మంచిగా ఏయ్, అయిపోయినా ఇదే లొల్లి పెడతావా నువ్వు? అందరు కలిపి మంచిగా చేస్తున్నారు, ఆ. చాలా మంచిగా చేస్తున్నారు. ఈ విజయ్ నీతోనే ఉంటాడు, ఆయన మీద అట్లా ఇరికి నీకు నమ్మకం లేదా అమ్మా? నేను దీనిలో కొడుతున్నాను, ఆమెతో నువ్వు. ఆడ కళ్ళ ముంగట పడుతుంటే నమ్మకం అదే కదా. మాట్లాడితే మీరు ఇంకేం మాట్లాడేది నమ్మకం? అరే కాబట్టి మాట్లాడినా మాత్రం అంతే కానీ మా మధ్యలో ఏం లేదు. మాట్లాడితే మాట్లాడాలన్నా, చెయ్యేసి ఏమైంది నీ బాధ ఏంటి? అన్నీ ఇన్నామా ఇవన్నీ? ఊరుకోరగంట. పక్కన దోస్తు కూర్చున్నప్పుడు చెయ్యమ్మా. ఏమేమో. దోశ ఇప్పుడే కొడలేక ఇంటికి వస్తాను కదా. మరి ఆమె మాట్లాడిన దానికి నేను సమాధానం అమ్మ మాట్లాడింది కనుక ఆమె సమాధానం ఇచ్చింది. ఇంటికి వదిలేసా అండి, ఇక మీరు ఏం చేస్తారు పచ్చదనం ఏమన్నా. అనిల్, ఏంది చెప్తే కొడుతున్న విషయం వాళ్ళు ఎందుకు కొడుతున్నావు? నీకు ఇప్పుడు నా కళ్ళ ముంగటనే ఒక్కొక్కరిని ఇట్లా కొడుతున్నావు, రేపు వాణి కొట్టవని ఏం నమ్మకం ఉంది? కరెక్ట్ అది. ఒక తల్లి కొడుకుల మధ్య గొడవ పెడుతున్నారు కాబట్టి కొడుతున్నావా అని తల్లి కొ- మజాకులు చేస్తున్నావా? ఇప్పటిదాకా అత్త- రైతుతోని ఇప్పటిదాకా అత్త కూడా సిగ్గులేనోడా? ఇప్పటిదాకా- కొంచెం కూడా సిగ్గుశరం లేదు. ఇప్పటిదాకా విజయ్ నువ్వు మధ్యలో ఇప్పటిదాకా అత్త కూడా నన్ను- పెట్టిస్తున్నా. ఇప్పటిదాకా అత్త కూడా నువ్వు అనుకుంటున్నా ఆడ మరి. మనిషి సిగ్గుచేరం ఉన్న దానివే రోడ్డు మీదకి వచ్చినావు. దానికంటే వాడిని ఎన్ని మొగోళ్ళు? దానికంత సిగ్గుంటే గీత వరకు ఎందుకు నువ్వు వస్తుంది? ఆడి మనిషివే సిగ్గుచేరం ఉండి నువ్వు రోడ్డు మీదకి వచ్చినావు. ఆ పిల్లలను పట్టుకున్నట్టు అననీకి నీకేం దమ్ముంది అదే కదా. ఉందా? వాళ్ళు ముగ్గురు ఒకటే ఆంటీ నాకు. ఏంది ముగ్గురు? ఒకరి వైపు ముగ్గురైదు దానికి నీకు ముగ్గురు కావాలా? కానీ ఏం చెప్పాడురా? ఇక ఆమె చెప్పిన మాటలు విని ఇక నువ్వేం ఏం చేస్తావు? నువ్వే చేస్తాను చేసుకో. ఇస్తామా నువ్వే ఏకనా నువ్వు అరే గట్టిగా- వీళ్ళు మజాకులు చేస్తారమ్మా నీతోని. ఏంది మజాకు? కాదు వీళ్ళు ఉట్టిగా ఇవన్నీ వీడియో ఉట్టి వీడియో అమ్మా, నువ్వు నిజంగా సీరియస్ వెళ్ళిపోతున్నావు. తెలియాలి మీకు ఏ వీడియో తెలియాలి అన్నా పెడతా బావు. కానీ నాయనా నీకో దండం పెడతా. జన్మ అంటుంటే ఇంకా మళ్ళా నాకు జన్మలో ఇంకా ఇంకో కానుపులు కాదు, వాడు భగవంతుడు మళ్ళా పుట్టిస్తా అన్న పిల్లలు